అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈ వీడియోలో మన బోటీ కర్రీ విత్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఇది మా అక్క చెప్పింది. నేను బోటీ కర్రీ విత్ గోంగూర తయారు చేసి ఇస్తాను. సో నీ ఛానల్లో పెట్టానింది. సో సరే అక్క అలాగే అని చెప్పాను. సో ఫస్ట్ తను ఏం చేసిందంటే బోటీని నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసింది. సో చూడండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అలాగే చేసుకోండి, మీకు అద్భుతమైన టేస్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. అనవు ఖచ్చితంగా చేసుకోండి అనవు, సరేనా? అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ వేసుకోండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మటుకు మర్చిపోబాకండి. చూడండి, పసుపు వేసారు. పసుపు కొంచెం మీకు తగినంత వేసుకోండి. అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం బాగానే దట్టించాలి. మీకు మోస్ట్లీ ఐడియా ఉంటుంది ఎంత కారం ఎంత పసుపు వేయాలనేది. అది కొంచెం చూసుకోండి. మామూలుగా అయితే ఒక హాఫ్ కేజీలో అలా అయితే ఒక 2 స్పూన్స్ 2 to 3 స్పూన్స్ వేసుకోండి, చిన్న స్పూన్తో. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేస్తాం. కారం రాయలసీమ వాళ్ళు బాగా తింటారు, మా నెల్లూరు వాళ్ళు కొంచెం పర్వాలా ఒక రకంగా తింటారు కాబట్టి మేము కారం ఒక రకంగా వేసుకుంటాం, ఓకేనా? సో చూడండి, సో బాగా నీట్గా కలిపెట్టేసుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ మిక్స్ చేయాలి. వాటర్ మిక్స్ చేసుకొని దీన్ని ఒక 15 to 20 మినిట్స్, అంటే అది బాగా ఉడకాలి కదా. సో ఉడికేదాకా మీరు ఏం చేస్తారంటే ఒక 15 to 20 మినిట్స్ ఆర్ లేదంటే అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా కానీ మీరు దాన్ని బాగా ఉడికించాలి. ఉడికితేనే అది ఏంటంటే కొంచెం తినడానికి పాసిబుల్గా ఉంటుంది, లేదంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఓకేనా? ఈలోపు మనం గోంగూరని ఇందాక తీసుకున్నాం కదా, అదే గోంగూరని ఉడకబెట్టుకుంటాం. పక్కన ఉడకబెట్టేసుకొని దాన్ని మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం, ఓకేనా? సో తర్వాత చూడండి, ఇక్కడ వాటర్ కలిపేసి దీన్ని ఇప్పుడు సపరేట్గా ఒక 15 to 20 మినిట్స్ అనేది మనం మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి. ఇలాగే చూడు గోంగూర, ఇది ఉడకబెట్టిన గోంగూర, దీన్ని మిక్సీలో వేసేసుకొని కంప్లీట్గా అది కూడా పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మీరేం చేయాలంటే మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోవాలి. లైక్ మర్చిపోతున్నారు మీరు, లైక్ ముఖ్యం బిగులు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకొని పక్కన ఇంకో చిన్న బాండ్లో ఒకటి పెట్టుకొని దాంట్లోకి తిరగమాత గింజలు వేసేసుకోండి. ఫస్ట్ తిరగమాత గింజలు వేసేసుకొని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి. సో అలాగే టమోటా ఆనియన్ అనేవి వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ బాగా ద్వారగాను మర్చిపోకండి, ద్వారగా వేగాలి. ద్వారగా వేగితేనే టమోటా ఎప్పుడైతే ద్వారగా వేగద్దో అప్పుడు మనకి దాంట్లో ఉండే టేస్ట్ సో కంప్లీట్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, దీంట్లోకే కొంచెం పుదీనా కొత్తిమీర 2 మీ గారు పాసిబిలిటీ ఉంటే 2 వేసుకోండి, లేదంటే కొత్తిమీర కానీ సపరేట్గా ఒకటి ఉన్నా కానీ వేసేసుకోండి, ఓకేనా? సో అలాగా కొంచెం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి మీరు ముందుగానే. సో మనం వచ్చేసి హోమ్ మేడ్ చేసుకుంటాం. కొంతమంది బయట తెచ్చుకుంటారు కాబట్టి బయట తెచ్చుకున్నా పర్వాలేదు. దీంట్లోకి కొంచెం మసాలా ఎక్కువగానే కావాలి కాబట్టి కొంచెం మీరు గట్టిగానే మసాలా దట్టించాలి, ఓకేనా? చూడండి, దీంట్లో మనం బాగా స్ట్రాంగ్గానే మసాలా దట్టించాము. ఇప్పుడు చూడాలి మీరు, ఇలాగా మసాలా యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రీవియస్గా తీసుకున్నాం కదా కర్రీ, ఒకసారి చూసుకోవాలి అది ఎలా వచ్చింది అనేది. కొంచెం ఉడికిన తర్వాత ఈ కంప్లీట్ మసాలాని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఎలా యాడ్ చేసుకోవాలంటే దాన్ని తీసేసి ఉడుకుతున్నటువంటి ఆ బోటీలోకి కంప్లీట్గా వేసేయండి. అలా వేసేయడం వల్ల మనకి మామూలుగా ఏం చేస్తారంటే బాగా ఉడకబెట్టుకున్న తర్వాత
ఆనియన్ అవి వేసేసి లాస్ట్‌లో మసాలా ఏస్తారు. అలా కాకుండా ఫస్టు మీరేం చేస్తారంటే టమోటో, ఆనియన్ ఏసేసి దాంట్లోనే మసాలా కలిపేసి అది మొత్తం తీసేసి దీంట్లో మిక్స్ చేశారంటే మీకు నెల్లూరు, నెల్లూరు బోటి. ఇట్స్ ఎ స్పెషల్ బోటి. ఆ టేస్ట్ మీకు కంపల్సరీ కనపడుద్ది. సో, ఒకసారి ట్రై చేయండి అను మర్చిపోబాకండి. ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేస్తామంటే, ప్రీవియస్‌గా మనం ఏదైతే గోంగూర ఒలిచి పెట్టుకున్నామో దాన్ని ఉడకబెట్టుకుంటాం ఫస్ట్. ఓకేనా? ఉడకబెట్టిన గోంగూరని మళ్ళీ మనం కంప్లీట్‌గా మిక్సీలో ఏసేసుకొని పచ్చడి టైప్‌లో చేసుకుంటాం. మామూలుగా మీరు గోంగూర పచ్చడి చేసుకుంటారు కదా! ఆ టైప్‌లో చేసుకొని అదే గోంగూరని తీసుకొచ్చేసి దీంట్లో మిక్స్ చేసేస్తాం. అర్థమైందా? హ్మ్. చూడండి. ఇప్పుడు మనకి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది తెలిసిపోయింది. సో, గోంగూరను కూడా మిక్స్ చేసేసేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ఒక 20 మినిట్స్ అట్‌లీస్ట్ లేదంటే ఒక 10 మినిట్స్. ఎందుకంటే ఆల్రెడీ 10 మినిట్స్, 15 మినిట్స్ అది ఉడుకుంటది కాబట్టి మనకు ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ వదిలేయాలి. వదిలేయడం వల్ల మనకి కంప్లీట్‌గా ఆ గోంగూర అనేది దాంట్లో కలిసిపోద్ది. లేదంటే మీరే గంటెతో గాని అలాగా ఆహ్, కంప్లీట్‌గా చూడండి. మా సిస్టర్ ఎలా చేస్తుందో అలాగ చేయడం వల్ల ఏందంటే గోంగూర బాగా మిక్స్ అయిపోద్ది. తర్వాత ఉంటదన్న టేస్టు వేడి వేడిగా అన్నం వేసుకొని ఆ అన్నంలో బోటి కర్రీ ఏసుకొని తింటుంటే నా సామిరంగా ఉంటది. నోరు ఊరిపోద్ది. ఓకేనా? సో, చూడండి మీకేదన్నా సాల్టు అవి కొంచెం సరిపోకపోతే అవి గూడా మిక్స్ చేసుకోండి. తర్వాత కారం, పసుపు ఎయొద్దు. ఎందుకంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. ఫస్ట్‌లోనే మీకెంత కావాలో అంతే చేసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరైతే ఇదన్నా మొత్తం ఫైనల్ అవుట్‌పుట్ ఇలా వస్తది. సో, ఇప్పుడు మన ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూసుకున్నారో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోబాకండి. ఒక లైక్ అయితే ఏసుకోండి. అలాగే మన వీడియోని కొంతమందికి షేర్ చేయండి. నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు, తింటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఫైనల్‌గా మనకి ఈ ఉడకబెట్టినటువంటి కంప్లీట్ గోంగూర మసాలా మొత్తం కలిపేసి సో, ఇదో ఇలా వస్తది. సో, వచ్చిన తర్వాత దాన్ని దించేసుకొని ఒక స్మాల్ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం రైస్ ఏసుకొని వేడి వేడిగా తిన్నారంటే టేస్ట్ అదుర్స్ గురు. కంపల్సరీ అదుర్స్ గురు. సో, ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు గురు. కష్టపడుతున్నాం గదా! దానికి ఫలితం ఉండాలి. ఓకేనా? లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఆల్రెడీ మనం ఏసాం గాబట్టి మీరు ఇంకా కొంచెం ఫ్లేవర్ అనేది తెలియాలనుకుంటే మటుకు కొంచెం యాడ్ చేసుకొని దాన్ని మీరు మళ్ళీ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలాగే ఉంచేసుకొని తీసేసుకోండి. ఓకేనా? సో, అదన్న మన వీడియోలో మన ఛానల్‌లో ఇంకా కొన్ని కర్రీస్ పెట్టున్నాం. మష్రూమ్స్ కర్రీ పెట్టున్నాం. అలాగే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలనేది పెట్టున్నాం. సో, ఇవన్నీ ఒకసారి చూసేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అల్లుడు లాస్ట్‌లో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాడు. అరే! ఫుల్‌గా తినేసి చెప్పరా అంటే వాడు ఒక్కరో తినేసి కంప్లీట్‌గా టేస్ట్ అదుర్స్ అన్నట్టు చెప్పాడు. సో, చూడండి ఇది. కంప్లీట్‌గా ఒక 2, 3 ముద్దలు తినరా అంటే మావోడు ఒక ముద్దే తిని సూపర్ అని చెప్పాడు.